హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రథయాత్రకి అయితే వచ్చేసిన మీకు మొత్తం రథయాత్ర చూపించడానికి. సో ముందు రోజు మొత్తం టెంపుల్ గురించి కవర్ చేసిన అనమాట. రథయాత్రకు ముందు ఎలా ఉంటుందని చూడపోయిన వాళ్ళు ఉంటే పార్ట్ 1లోకి వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మనం రథయాత్రని అయితే మొత్తం మీకు చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడే మనకి జగన్నాథ స్వామిని మనకి తీసుకెళ్తున్నారు అనమాట రథాల మీద ఎక్కించడానికి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మొత్తం టోటల్ పిన్ టు పిన్ మొత్తం ఎక్కడ వదలకుండా మొత్తం వీడియో అయితే కవర్ చేశాను. సో ప్లీజ్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, జనాలు అయితే స్టార్ట్ అయిపోయారు. సో మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నారు అన్నమాట జనాలు. సో టెంపుల్లో అయితే దేవుళ్ళు లేరు, రథాల మీదకి అయితే ఎక్కించేసారు. ఇప్పుడైతే మనం కూడా రథాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, దేవుళ్ళని అయితే రథాల మీదకి అయితే ఎక్కించారు. వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, ఫుల్ అయితే గాలి అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు, చిన్న చిన్న వర్షం అయితే స్టార్ట్ అయింది. జనాలు అయితే ఘోరం అంటే ఘోరంగా ఉన్నారు. పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా, రేపు జనాలు అయితే ఘోరంగా ఉంటారని. చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వకముందే ఇంతమంది జనాలు ఉన్నారు. సో ఎప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంతమంది జనాలు ఉంటారో చూడాలి. సో ఇప్పుడైతే ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేశారన్నమాట. చెప్పాను కదా, పార్ట్ 1లో కూడా చెప్పాను అనమాట, ఇది ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారని చెప్పి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫుడ్ మొత్తం అంట ఎవరికి ఇబ్బంది కలగకుండా మెల్లగా ఒక లైన్లో పంపిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రథాల దగ్గరికి వెళ్ళిపోతాం పదండి, రథాల ముందుకి మాట. సో అక్కడికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను, దగ్గర నుంచి మీకు రథాలను చూపిస్తాను, రథయాత్ర ఎట్లుంటుందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్, చాలా అంటే చాలా కష్టపడ్డాను వీడియో కోసం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. సో ఇప్పుడైతే మనం రథాల దగ్గరికి వెళ్ళిపోతాం పదండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జనాలు అయితే చాలామంది రథం కోసం అని వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రథం స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, దేవుళ్ళని అయితే రథాల మీదకి అయితే ఎక్కించున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారన్నమాట. అంటే రాజు రావాలి, రాజు వచ్చిన తర్వాత కొంత పూజ అయిన తర్వాత మనకైతే రథాలు అనేవి స్టార్ట్ అవుతాయి లాగడము. సో అప్పటి వరకు అనేది మనకైతే ఇలాగా దేవుళ్ళని అయితే కనబడకుండా క్లోజ్ చేసి పెట్టున్నారు. ఫ్రెండ్స్ చెప్పాను కదా, రాజుగారు వచ్చి పూజ చేయాలని చెప్పి. సో రాజుగారు అయితే వచ్చేసారనమాట. సో మీరు చూడొచ్చు, దండం పెడుతున్నారు కదా అందరికీ, ప్రజలందరికీ. ఆయన ఏమంటారు రాజు. సో తీసుకొస్తున్నారు, మేళతాళాలతో తీసుకొస్తున్నారు. ఈయన వచ్చి అక్కడ పూజ చేసి తర్వాత రథాన్ని తుడిస్తేనే మనకి రథం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే లాగడము పూజ అంతా అయిన తర్వాత మనకి రథాలు అయితే లాగుతారు. సో ఇప్పుడైతే మనం ఆ పూజ కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రాజుగారు అయితే వచ్చేసారు, పూజలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు పూజలు చేసిన తర్వాత మన రాజుగారు రథాన్ని చీపురుతో తుడుస్తారనమాట. అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆయన చీపురుతో తుడిచిన తర్వాతనే రథం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం 3 రథాల మీద కూడా చేస్తారు. సో సేమ్ 3 రథాల మీద సేమ్ పూజలు చేసి అప్పుడు రథం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు అనేది బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు రాజుగారు చీపురుతో మొత్తం ఊడుస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇదే ప్రాసెస్ 3 రథాల మీద కూడా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇక్కడ చూడొచ్చు, చాలామంది డ్యాన్స్లు తర్వాత భజనలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. సెకండ్ రథం మీద కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ పూజలు అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ రథం మన జగన్నాథ స్వామి రథంకి అయితే వెళ్ళిపోతాం కదండి. చూడండి ఫ్రెండ్స్, మన జగన్నాథ స్వామి రథం దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు. పోలీసులు అయితే
చాలా అంటే చాలా బాగా అందరినీ అంటే తోసుకోకుండా లేకపోతే గొడవలు ఆడుకోకుండా చాలా అంటే చాలా బాగా చూస్తున్నారు. సో, ఇక్కడ చాలామంది పోలీసులు వచ్చున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు జగన్నాథ స్వామి దగ్గర కూడా మనకి పూజ కంప్లీట్ అయిపోయింది మ్యాక్స్. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి రథాలు అనేది లాగడమే ఉంటదన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చున్నారు ఇక్కడికి రథయాత్రకి. సో ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో అయితే మనకైతే రథయాత్ర అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక రథాలు అనేవి మనకి ముందుకి జరగబోతున్నాయి. రథాలు లాగబోతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మ్యాక్స్. సో ఇప్పుడైతే మనం కూడా రథయాత్రలో పాల్గొందాం. రథాలను అయితే లాగుదాం మనం కూడా. సో ఫైనల్లీ మనం ఎదురు చూసి రథాలను లాగడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో రథంకి అయితే దండం పెట్టుకొని రథం లాగడానికి అయితే నేనైతే రెడీ అయిపోయాను. చూస్తున్నారు కదా రథాన్ని అయితే నేను పుష్ చేస్తున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత దగ్గరగా నేను రథాన్ని పట్టుకొని రథయాత్ర రోజు అంటే అంత దగ్గరగా నాకు ఆపర్చునిటీ దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో అయితే మొత్తం రికార్డ్ చేశాను. చాలా కష్టపడి రికార్డ్ చేశాను. ప్లీజ్ నచ్చితే మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి మన ఛానల్ని. సో మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా రింగ్ రోడ్ మొత్తం అయితే నిండిపోయి ఉంది. నేనైతే మధ్యలో ఉన్నాను. నేనైతే కొంచెం నాకు తెలిసిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల నేనైతే లోపల ఉండగలిగాను. సో లేకపోతే నేను కూడా చాలా కష్టపడ్డాను లోపలికి రావడానికి. సో మీకు చూపించడానికి. రథాలు అయితే కదులుతున్నాయి చూస్తున్నారు కదా. సో పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా అందరినీ ప్రజల్ని తోసుకోకుండా చూస్తున్నారు. చాలా సెక్యూరిటీని అయితే ఇచ్చారు పోలీసులు అయితే. చూస్తున్నారు కదా నా వెనక సైడు. సో చూస్తున్నారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. జై హింద్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. జై జగన్నాథ్. జై జై జగన్నాథ్. బాయ్.